క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవునికి దేవుడు ఒక అంతస్తును దయచేస్తున్నాడు. ఆ అంతస్తుకు తగినట్లుగా జీవిస్తూ మన భవిష్యత్తుని దేవుని చిత్తం ఎరిగి ఆయన చిత్తానుసారం జీవించటం చాలా ఉత్తమమైన లక్షణం. అంతా దేవుడే చూసుకుంటాడని మన బాధ్యతలను విస్మరించటం మంచిది కాదు. ఆయన చిత్తానుసారం ఆయన ఆజ్ఞాపించిన పనులను మనం నెరవేరుస్తూ ఆయనపై భారం వేసి మనము ముందుకు సాగాలి. దేవుడు మన నుండి కోరినది చేస్తూ నిర్మాణాత్మకంగా జీవిస్తూ ముందుకు సాగితే మన జీవితం ఆశాజనకంగా ఉంటుంది. ఈ లోకంలో జీవించాలంటే మనకు ఎంతో ముందు చూపు అవసరం. యుక్తిగా జీవించాలి. దేవునిపై భారం వేసి జీవించటం ఎంతో అవసరం. ఈ లోక విషయాల్లో మనము శ్రద్ధ వహించలేకపోతే ఇక పరలోక విషయాలపై మనము ఎలా శ్రద్ధ వహించగలము? దేవుని పరీక్షలో మనము చేసే పనులు నెరవేర్చడం వల్ల మనము ఎంత యుక్తులమో ఎంత ఓర్పు కలిగిన వారమో మనకు అర్థమవుతుంది. అటువంటి పరీక్షల ద్వారా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటూ ఈ లోక విషయాల పట్ల పరలోక విషయాల పట్ల ఎంత శ్రద్ధ కలిగి జీవిస్తున్నామో మనకు అర్థమవుతుంది. ధనాన్ని ప్రేమించేవాడు దైవాన్ని స్వీకరించలేడు. దైవాన్ని స్వీకరించగలిగిన వాడు ఆ ధనాన్ని ప్రభు సువార్తకై ఉపయోగిస్తూ ఆయనపై భారం వేసి ముందుకు సాగుతాడు. తను తాను పోషించుకుంటూ ఆ ధనాన్ని దైవరాజ్య స్థాపనకై పాటుపడతాడు. దైవరాజ్య స్థాపనకై ఉపయోగిస్తాడు. ప్రభు అనుగ్రహించిన సంపదలను మన తోటి వారితో పంచుకోవడానికి మనము ఉదార స్వభావము కలిగి ఉండాలి. కష్టాల్లో సుఖాల్లో ఉన్న వారిని మనం ఆదుకున్నప్పుడు మన కష్ట సుఖాల్లో వారు మనకు తోడుగా ఉంటారు. మనల్ని కనికరం చూపేవారు అని కూడా అంటారు. భూలోక విషయాల్లోనే మనము ఇంత నేర్పరితనంగా ఉంటే ఇక పరలోక విషయాల పట్ల మనం ఎంత శ్రద్ధ కలిగి జీవించాలి? అంతిమంగా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనము ఎంత యుక్తులమై ఉండాలి? ఎంత సిద్ధంగా ఉన్నామో, ఎంత ఆసక్తిని పెంచుకొని ఉన్నామో మన ఇహలోక స్వభావమే మనకు పరీక్ష పెడుతుంది. కాబట్టి మనము ఎల్లప్పుడూ ప్రభు రాజ్య స్థాపనకై పాటుపడుతూ ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న విషయాల పట్ల మనము దూరంగా వెళ్ళి ప్రభు సువార్తను మన యొక్క జీవిత కర్తంగా స్వీకరించి ఆ సువార్త కోసం పాటుపడే గుణాన్ని దయచేయమని ప్రార్థించుదాం. ప్రభు వాక్కు మనలో సమృద్ధిగా ఫలించునుగాక. ఆమెన్.